శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క మే నెలలో మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు మరి ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గోచార రీత్యా మనం తెలుసుకుందాము. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నామండి. మేషరాశి వారికి ఈ నెల మిశ్రమ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తుందండి. ఈ నెలంతా కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా వారి వల్ల కూడా మీకు ఆదాయం చేకూరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నెల మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఖర్చు అనేది మాత్రం ఆదాయానికి మించి ఖర్చు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల మేషరాశి వారికి. అదేవిధంగా ఈ నెల మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీ యొక్క మాట అనేది దూకుడు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మాట పెరిగి బంధువులతో మరి గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మాస ద్వితీయార్థం తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా మరి కోర్టు వ్యవహారాలు కూడా ఈ నెల మీకు అంత అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏవైనా భూములు కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఇల్లు కొనేటప్పుడు కానీ, లేదా అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక వ్యాపారస్తులకి అంటే మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. ఈ నెల ప్రథమార్థానికంటే ద్వితీయార్థంలో వీరికి మరి వ్యాపారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రథమార్థంలో వీరు ఆశించినంత కూడా మరి వ్యాపారం జరగకపోవచ్చు. ద్వితీయార్థంలో వీరు ఆశించిన విధంగా కూడా తప్పక ఆ యొక్క వ్యాపారం అనేది పుంజుకుంటుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీ పై స్థాయి అధికారుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వారిచ్చే మీ యొక్క పనులు కొంచెం అధిక శ్రమతో కూడుకున్నవి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ నెల. కాబట్టి వారితో కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం అంటే మీ పై స్థాయి అధికారులతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, మరి ఏదైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే వారిని ఈ యొక్క నెల వారితో చర్చించుకొని ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్లందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. అదే గతంలో మీకు ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన మరి డబ్బులైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీరు అనుకున్న విధంగా కొన్ని పనులైతే పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో మరి మీరు జాయిన్ అవ్వడం కానీ, లేదా ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే మంచి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ప్రథమార్థం చాలా బాగుంటుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, అదేవిధంగా బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయండి. ఇక ఈ నెల వీరికి ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెల అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 7వ తారీఖు, మరి 12వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు, మరి 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక మేషరాశి వారికి మరి ఈ నెల ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ, లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.